ఇంకేంటి ఇప్పుడు ఏంటి సినిమా పేరు అన్నా అన్న పెళ్లి కాని ప్రసాద్. పెళ్లి కాని ప్రసాద్. అవును, టైటిల్ పెళ్లి కాని ప్రసాద్ ఎందుకు పెట్టారు? మా ఉగాదికి వస్తున్నా అని పెట్టచ్చుగా. వస్తున్నా సోలో కదా, ఉగాదికి వస్తున్నా. దేనికన్నా ఉగాదికి వస్తున్నా దేనికన్నా? పెళ్లి కాని ప్రసాద్ ఆ క్యారెక్టర్ ఎవరు ఒక స్టార్ చేసినట్టు బాగా గుర్తున్నా. విక్టర్ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అవునండి. ఆయన అంతకుముందు వేసిన క్యారెక్టర్ ఏంటి? పెళ్లి కాని ప్రసాద్. దాని బదులు అలాగే సంక్రాంతికి వస్తున్నాం అన్నప్పుడు ఉగాదికి వస్తున్నాను పెట్టచ్చు కదా అని అన్న. అటువంటిది ఏమి లేదన్న, మాకు క్యారెక్టర్కి సరిపోయింది కాబట్టి పెళ్లి కాని ప్రసాద్ అని పెట్టానన్న. దీనికి దానికి ఏ సంబంధం లేదన్న. సో నెక్స్ట్ ఆయన కొట్టాడు బ్లాక్ బస్టర్, నెక్స్ట్ నేను ఈ యంగ్ జనరేషన్లో నేను అన్న మీరు లేని పని అన్నీ చెప్పకండి అన్న. ఏదో ఆ సినిమాలు దొరకడమే కష్టంగా ఉంది, ఈ సినిమా చేసుకుని బయటపడదాం సార్ అన్నాను ప్లీజ్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న పోస్టులు ఎంతమంది ఉన్నారు? ప్యాడింగ్ బాబు, ఇద్దరు హీరోయిన్లు, పక్కన ఫ్యామిలీ, ఆ పొడ్డోడు, మొత్తం అంతా కలకలాడుతూ పోస్టర్. నువ్వేంటి ఒకటే ఫేస్ మొత్తం 9 వేసుకుని అన్న? కాదన్న, కాదు మామూలు. ఇప్పుడు నేను బాబు అనే సినిమా మొన్న రిలీజ్ అయింది. అవును చూశానన్న. పోస్టర్లో నేను, నా ఫాదరు, నా కూతురు, నా కొడుకు, మా నాన్న, మొత్తం ఈ బ్యాచ్ అంతా ఉన్నాం. అది కలర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి వస్తున్నాం మొత్తం ఫ్యామిలీ. నువ్వు అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నీ టీజర్ రారాజు ప్రభాస్ రిలీజ్ చేశాడు కదా, ఆయన ఇప్పుడు సలార్ అలా నుంచి ఇలా ఉన్నాడు అనుకో, అలాగే నువ్వు కూడా పెళ్లి కాని ప్రసాద్ అని 10 తలకాయలు వేసుకుని నువ్వు ఒక్కడే. నన్ను కూడా మాట్లాడినవన్నా. కాదు ఒక్కడే ఆర్టిస్టులు దానికి అర్థం ఉందన్న. సోలోగా నువ్వే చేసావా? అక్కడికి వెళ్ళేదిలేదన్నా. దాని పక్కన మళ్ళీ మా క్యారెక్టర్ ఆర్టిస్టులు మురళీధర్ గౌడ్ గారు, ఆయన వర్ధమాన శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణమ్మ అండ్ లక్ష్మణ్, వీళ్ళందరూ కూడా ఉన్నారన్న. ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ చేసాం. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చిన్న కారణం ఉందన్న. అంటే వీళ్ళందరూ కలిపి నన్ను బాధ పెట్టే విధానంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇంత టార్చర్ పెడతారు కాబట్టి నన్ను అమాయకుని చేసి, అందుకోసమనే సింబాలిక్గా ఆ పోస్టర్ వదిలే ఉన్నా. దాంట్లో నిజంగా ఏ తప్పు ఉద్దేశం లేదన్న. ఏనా ఏందేందో మీరు ఎంకరేజ్ చేయండి. నీలో ఒక టెంపర్మెంట్, కొంచెం బాడీ లాంగ్వేజ్, బాడీలో ఏదో కనబడుతుంది. ఎందుకంటే నీకు అంతకుముందు సినిమాకి ప్రమోషన్ ఎవరు చేశారు? ఈవెంట్కి ఎవరు వచ్చారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ టీజర్ ఎవరు రిలీజ్ చేశారు? అన్న మహారాజు మనస్తత్వం, రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలని నువ్వు పెద్ద పొగడక్కర్లేదు, పొగుడుతున్నావు అవసరం కాదన్న. డార్లింగ్ ప్రభాస్ గారు చేశారన్న, దానికి బిరుదులు ఇన్ని అక్కర్లా చేశారు. సో వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బస్టర్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. లేదన్న, నిజంగా సినిమా కూడా బాగా వచ్చిందన్న. ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. దానికి తగ్గట్టు చెప్పు ప్రధానిగా ఇప్పుడు పెళ్లి కాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉంటే నీకు, నీ కూతురు, నీ మనవరాలు వచ్చే వయసు ఉంది, నువ్వు ఇంకా పెళ్లి కాని ప్రసాద్. జనరల్గా మేము పబ్లిక్ లోపల మేము ఆఫీసులో కూర్చున్నాం, మేము అలా అనుకుంటాం. ఎందుకు చెప్పు అన్న, ఎంకరేజ్ చేయండి.